వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు బీసీ సభలో జగన్ ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడారని విమర్శించారు. టీడీపీకి వెన్నుదన్ను బీసీలేనని, అది వైసీపీకి మింగుడు పడ్డం లేదన్నారు. ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న బాబు సిద్ధంగా ఉండాలంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, చెప్పండి, వైసీపీ అధినేతపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఫైర్ అయినట్లు తెలుస్తుంది. వివరాలేంటి? సేపటి క్రితమే టీడీపీ శ్రేణులందరితో కూడా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలపై రోజు కూడా ఒక అరగంట పాటు వార్త చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న బీసీ సభలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో చంద్రబాబు స్పందించారు. బీసీలకు డిక్లరేషన్ కాబట్టి బీసీలకు చట్టబద్ధత, వాళ్ళ నిధులకు చట్టబద్ధత మనం కల్పించాం, కానీ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏమి హామీ ఇస్తున్నారో చూడమని కూడా ఆయన శ్రేణులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీలను ఏ విధంగా తాము ఆదుకుంటుంది, బీసీలు నాయకులు ఎంతమంది ఉన్నారు, మన దగ్గర ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా వారికి ప్రాతినిధ్యం బీసీలకి కల్పించాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకే 1987 నుంచి కూడా వీరందరికీ బీసీలందరికీ న్యాయం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరైనా ఒక బీసీ నాయకుడు ఉన్నారు, గట్టి నాయకుడు అని చెప్పగలరా అని కూడా చంద్రబాబు ప్రశ్నించారు. మరోవైపు ఎన్నికలకు కూడా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ జరుపుతున్నాను, త్వరలోనే అభ్యర్థులను కూడా ప్రకటిస్తాను, అందరూ చాలా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది, బీసీల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ముందుకు పోతున్నాం, అదేవిధంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపుల్ని అన్ని విధాలా ఆదుకుంటున్నాం, కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, ఆ దుష్ప్రచారాన్ని కూడా మీరు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు శ్రేణులకు పిలిపించారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం పార్టీ నేతల మీద ఉంది. బీసీలో ఏమేం చేశామో ఈ 5 సంవత్సరాల్లో ఆ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి అందరూ కూడా ఎక్కడెక్కడ విలేకరుల సమావేశంలో కావచ్చు ప్రజలకి తెలిసే విధంగా కూడా చెప్పాలని చంద్రబాబు నేతలకు సూచించారు. రైట్.